రాజ్ కావ్య ఇద్దరు కూడా మినిస్టర్ ఇంటికి వస్తారు. మినిస్టర్ గారు బాగున్నారా అని రాజ్ అడుగుతాడు. మంది కొంపలు కూల్చి బిడ్డలను మార్చేవారు ఎందుకు బాగుండరని కావ్య సెటైర్లు వేస్తుంది. ఏంటి రాజ్ ఇక్కడికి వచ్చావు, నేనేం చేయగలనో నీకు తెలుసు కదా అని అంటాడు మినిస్టర్ ధర్మేంద్ర. బజారును పడ్డానికి రెడీగా ఉన్నవాడికి భయం ఎందుకు ఉండదు అంటాడు రాజ్. ఇన్నాళ్ళు నా భార్య మాటలను భ్రమ అనుకున్నాను, కానీ ఏ నీచుడో తన స్వార్థం కోసం బిడ్డలను మార్చాడని నాకు అర్థమైంది. నా భార్య పేగు తెంచుకున్న బిడ్డ కోసం మీ గుమ్మంలోకి వచ్చాను అని రాజ్ మినిస్టర్కి సమాధానం చెప్తాడు. రుద్రాణి నక్కి నక్కి వెనక నుంచి అంతా చూస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో తులసి అక్కడికి వస్తుంది. కావ్య చేసిన సహాయాన్ని భర్తకు చెప్తుంది. అవునండి, ఈరోజు మన పాపకి ఆకలి తీర్చింది కావ్య. వీళ్ల బిడ్డ ఎక్కడ పోయిందో బాధపడుతున్నారు, మీరు తప్పకుండా వీరికి సహాయం చేయాలని భర్తని అడుగుతుంది తులసి. ధర్మేంద్ర కంగారుగా వీరికి మన సహాయం చేయడం ఏంటి అని అడుగుతాడు. మన బిడ్డ ప్రాణం కాపాడిన వారికి మనం కృతజ్ఞతగా ఉండాలి. కావ్యగారు, మీరు మీ పాపను చేర్చే బాధ్యత నా భర్తదే అని తులసి చెప్తుంది. ఆ మాట వినగానే ధర్మేంద్ర రుద్రాణుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.